జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇవాళ జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. సభా ప్రాంగణంలో నిర్మిస్తున్న భారీ వేదిక, ఎల్జీడీ స్క్రీన్లు, ఇతర సౌకర్యాలను మంత్రులు పరిశీలించారు. సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు రానున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించి భారీ బహిరంగ సభకు హాజరవుతారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ను వాడుకలోకి తెస్తామని స్పష్టం చేశారు. భయపడతలేము. నిన్నొచ్చి కొంతమంది ఏదో మాట్లాడిపోయినారు, మొన్న ఇంకో అతను మాట్లాడిపోయాడు. భయపడే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి గారు భయపడే ప్రసక్తి లేదు, ప్రభుత్వం భయపడే ప్రసక్తి లేదు. ఈరోజు బాధపడతా ఉన్నాం. ప్రజాధనానికి సంబంధించి 1,00,000 కోట్లు నిరుపయోగంగా నీళ్ళ పాలైపోయిందని బాధపడతా ఉన్నాం. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు జల వనరులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు చేస్తూ ఉన్న నివేదికను తీసుకుని ముందుకు పోవాలి. మళ్ళొక్కసారి డబ్బులన్నీ నీళ్ళల్లా వాళ్ళలాగా వదిలే కార్యక్రమం చేయకూడదని ఈరోజు ముఖ్యమంత్రి గారితో పాటు మా క్యాబినెట్కి సంబంధించిన సహచర మంత్రివర్గ పెద్దలు కానీ, ఈరోజు యావత్ మా ప్రభుత్వం కానీ ఇంత పెద్ద ఎత్తున వారు కట్టడం చేయాలని చూపెట్టిన చొరవ, ఆ ఉత్సాహం, ఆ ఆసక్తి నాణ్యత పరంగా చూపెట్టకపోవడం జరిగిందనే మా బాధ.